ఢిల్లీ నుంచి అమృత్సర్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒకటి పొరపాటుగా పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో భాగంగా గోరౌండ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా విషయాన్ని ఒక ప్రకటనలో ధృవీకరించింది. విమాన సిబ్బంది AI-479 విమానాన్ని అమృత్సర్లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక కారణాలతో గోరౌండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి కొద్ది దూరం ప్రవేశించిందని సంస్థ తెలిపింది. ఈ ఘటనపై సంబంధిత నియంత్రణ సంస్థలకు సమాచారం అందించామని, సంస్థాగతం కూడా అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ను పర్యాటకులపై ఉగ్రదాడి, సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్, భారత్కు చెందిన అన్ని రకాల సివిల్, మిలిటరీ విమానాలపై తమ గగనతలాన్ని మూసివేసింది. ఈ నిషేధాన్ని నెలనెలా పొడిగిస్తూ వస్తోంది. ఇటీవలే ఈ నిషేధాన్ని జూలై 24 వరకు పొడిగించినట్లు పాకిస్తాన్ ఎయిర్పోర్టు అథారిటీ ప్రకటించింది. భారత్ కూడా పాక్ విమానాలపై ఇదే తరహా నిషేధాన్ని అమలు చేస్తోంది. ఈ నిషేధం కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారత విమానయాన సంస్థలు యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాలకు వెళ్లేందుకు సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరిగి సంస్థలపై కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతోంది.